హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మూడు టాపిక్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఫర్ బిగినర్స్ అండ్ ఆల్ టైలర్స్. ముందు ఇవి తెలుసుకోండి, లేదంటే ప్రతి చిన్నదానికి కూడా మా దగ్గరికి మెకానిక్ దగ్గరికి రావాలి. ఫస్ట్ టాపిక్ ఏంటంటే పోసకుట్టు లూజ్ కుట్టు అసలు ఎందుకు వస్తుంది, మనం ఎలా సరి చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి నీడిల్ అనేది అసలు ఎందుకు ఇరుగుతుంది, ఎలా సరి చేసుకోవాలి. థర్డ్ టాపిక్ వచ్చేసి థ్రెడ్ బ్రేకింగ్. సేమ్ ఇది కూడా అసలు దారం ఎందుకు దిగుతుంది, దారం దక్కకుండా మనం ఎలా సరి చేసుకోవాలి. ఓకే, లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్, పోసకుట్టు లూజ్ కుట్టు. ఇలాంటి పోసకుట్టుతోటి లూజ్ కుట్టుతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ముఖ్యంగా బిగినర్స్. ఒక్కోసారి పైన లూజ్ కుట్టు వస్తుంది, ఒక్కోసారి క్లాత్ కింద వైపు. ఈ సమస్యకు ఒకటి కాదు, ముఖ్యంగా 4 కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం అయితే చాలా చిన్నది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ పైనుంచి ఇచ్చే దారం అనేది ఈ డిస్క్లో నుంచి పడకపోవటం. మనం హడావుడిగా దారాన్ని ఇచ్చేటప్పుడు ఈ స్టీల్ బిళ్ళల్లో నుంచి పడకుండా ఈ సైడ్ పడిందంటే ఈ దారం అనేది లూజ్ వచ్చింది. దారం లూజ్ వచ్చిందంటే ఈ క్లాత్ కింద స్టిచ్చింగ్ పోసకుట్టు కానీ లేదంటే లూజ్ కుట్టు కానీ వచ్చింది. అందుకనే దారం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఈ 2 స్టీల్ డిస్కుల మధ్యలో నుంచే ఇచ్చుకోవాలి ఈ విధంగా. రెండో రీజన్ ఏంటంటే ఈ బాబిన్ కేసులో నుంచి వచ్చే దారం. ఈ బుట్టలో బాబిన్ సరిగ్గా కూర్చోబెట్టకపోయినా లేదంటే ఈ టెన్షన్ చాలా లూజ్గా ఉన్నా సరే ఈ దారం అనేది లూజ్గా వస్తుంది. ఈ దారం లూజ్గా రావటం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పై కుట్టు అనేది లూజ్గా వస్తుంది. ఇలా దారం లూజ్గా వస్తున్నప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ చిన్న స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి. లైట్గా టైట్ చేసి దారం టైట్ని చెక్ చేసుకోండి. మరీ ఎక్కువ టైట్ ఉన్నా కూడా క్లాత్ కింద కుట్టు లూజ్ కుట్టు వస్తుంది, లేదంటే దారం తెగిపోతుంది. చూడండి, ఈ విధంగా మీడియం టైట్గా ఈ టెన్షన్ బిగించుకోవాలి. ఇక ఈ మూడో రీజన్ అయితే చాలా మంది అసలు పట్టించుకోరు, అదే నీడిల్ అండి. నీడిల్ వంకరగా ఉన్నా, మొద్దుబారిన, క్లాత్కి సరిపోయిన నీడిల్స్ వాడినా స్టిచ్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా జరగదు. కాబట్టి డౌట్ ఉంటే వెంటనే కొత్త నీడిల్ని పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చివరి నాలుగో రీజన్ ఏంటంటే ఈ పై దారం లూజ్గా ఉంటే కింద కుట్టు పోసకుట్టు వస్తుంది. అలాగే బుట్టలో దారం టైట్గా వచ్చినా సరే పోసకుట్టే వస్తుంది. అందుకే రెండింటిని చెక్ చేయాలి. ఈ టెన్షన్ డిస్క్లో నుండి దారం అనేది లూజ్గా వస్తుంటే ఈ టెన్షన్స్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ చూసుకోవాలి. అలాగే బుట్టలో దారం టైట్గా వస్తుంటే బుట్ట టెన్షన్ కొంచెం లూజ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం టెస్ట్ స్టిచ్ వేసి చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుంటే రిపేర్ చాలా ఈజీ అండి. సెకండ్ వన్, నీడిల్ బ్రేకింగ్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది చాలా సింపుల్, అలాగే చాలా కామన్ కూడా. అదేంటంటే ఈ నీడిల్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టకపోవటం. ఈ నీడిల్ని పూర్తిగా పైకి ప్రెస్ చేయకుండా బిగిస్తే షటిల్ని గుద్దుకొని విరిగిపోతుంది. అలాగే ఈ గ్రూ సైడ్ ఉంది కదా, ఈ గ్రూ సైడ్ని మీరు మార్చి బిగించిన షటిల్ కానీ బాబిన్ కేసుని కానీ తగిలి ఈ నీడిల్ అనేది విరిగిపోవచ్చు. రెండో రీజన్ ఏంటంటే నీడిల్ బెండ్. 4-5 మడతలు పెట్టి కుట్టినప్పుడు కానీ లేదా కుందన్స్ కానీ పూసలు కానీ తగిలినప్పుడు నీడిల్ అనేది స్లైట్గా బెండ్ అవుతుంది. బెండ్ అయిన నీడిల్ని అలాగే ఉంచి వాడితే స్పీడ్లో నీడిల్ ప్లేట్ను కానీ లేదంటే ప్రెజర్ ఫుట్ను కానీ లేదంటే లోపల షటిల్ హుక్కును కానీ తగిలి నీడిల్ విరిగిపోతుంది. ఈ మూడో కారణము టైలర్స్ చేసే కామన్ మిస్టేక్. మిషన్ కుట్టేటప్పుడు క్లాత్ని చేత్తో బలంగా లాగటం. ఈ నీడిల్ ప్లేట్ కింద ఉన్న ఫీడ్బ్యాక్ ఫ్యాబ్రిక్ని ముందుకు దోస్తుంది. అలా కాకుండా ఈ వెనక చెయ్యి వేసి ఇలా లాగితే నీడిల్ అనేది బెండ్ అయిపోయి ఈ ప్రెజర్ ఫుట్ను కానీ ఈ నీడిల్ ప్లేట్ను కానీ తగిలేసి టక్మని విరిగిపోతుంది. ఇక నాలుగోది వచ్చేసి క్లాత్కు తగ్గట్టుగా నీడిల్ని వాడకపోవటం. బాగా మందంగా ఉన్న క్లాత్ కుట్టేటప్పుడు జీన్స్ కానీ లేదంటే ఇలాంటి ఫ్యాంటీ క్లాత్ కానీ తక్కువ రకం నీడిల్స్ కానీ లేదంటే మందం తక్కువ నీడిల్స్ కానీ వాడినప్పుడు ఈ నీడిల్ అనేది క్లాత్లోకి దిగలేక స్ట్రెస్ ఎక్కువైపోయి నీడిల్ అనేది విరిగిపోతుంది. కాబట్టి ఫ్యాబ్రిక్ మందాన్ని బట్టి నీడిల్స్ వాడండి. ఈ నీడిల్ విరగడానికి ఐదో రీజన్ ఏంటంటే ఈ నీడిల్ అనేది ఈ ప్రెజర్ ఫుట్కున్న హోల్ మధ్యలో నుంచి వెళ్ళాలి. మనం మిషన్ కుట్టేటప్పుడు వైబ్రేషన్ వల్ల ఈ ప్రెజర్ ఫుట్ అనేది స్లైట్గా లూజ్ అవుతుంది. అలా లూజ్ అయినప్పుడు ఈ విధంగా సైడ్ అవుతుంది. ఇలా సైడ్ అయినప్పుడు ఈ నీడిల్ అనేది ఈ ప్రెజర్ ఫుట్కు తగిలి విరిగిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ నీడిల్ ప్లేట్ హోల్ సెంటర్ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా ఈ నీడిల్ సైడ్ అయినా ప్లేట్ హోల్లో ఏమైనా ఖర్చులు ఏమైనా ఉన్నా
ఈ ప్లేట్కి నీడిల్ తగిలి విరిగిపోతుంది. ఆరవ రీజన్ ఏంటంటే హుక్ ఏరియా. మనం నీడిల్ బిగించేటప్పుడు నీడిల్ లూజ్గా ఉన్నా, లేదంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీడిల్ బెండ్ అయినా సరే, ఆ నీడిల్ని అలాగే మనం రన్నింగ్ చేసామంటే ఈ నీడిల్ అనేది ఈ షటిల్లో ఉన్న ఈ హుక్కు తగిలి విరిగిపోతుంది. థర్డ్ వన్, థ్రెడ్ బ్రేకింగ్. ఇప్పుడు థ్రెడ్ బ్రేకింగ్ గురించి చూద్దాం. మన మిషన్లో పదే పదే దారం దిగుతూ ఉంటే చిరాకేస్తుంది. ఎప్పుడో ఒకసారి దారం దిగితే పర్వాలేదు, కానీ పదే పదే ప్రతి 2-3 కోట్లకు ఒకసారి దారం దిగుతూ ఉంటే ఎక్కడో ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి. ఎక్కువగా టెన్షన్ స్క్రూని లూజ్ చేస్తూ ఉంటారు. అలా లూజ్ చేస్తే మిషన్లో పోస్ కుట్టు కానీ లూజ్ కుట్టు కానీ వస్తుంది. అలా చేయకండి. దారం తెగిపోవడానికి కొన్ని రీజన్లు ఉన్నాయి. ఆ రీజన్లు మీకు చెప్తాను. అందులో ఏ రీజన్ వల్ల మీ మిషన్లో దారం తెగిపోయిందో కామెంట్లో చెప్పండి. అందులో మొదటిది ఏంటంటే థ్రెడ్ క్వాలిటీ. దారం దిగిపోగానే కంగారు పడకుండా ముందు థ్రెడ్ క్వాలిటీని చెక్ చేయండి. ఎందుకంటే మన దగ్గర ఎప్పుడో తెచ్చిన దారాలు కూడా ఉంటాయి. అవేంటంటే రోజులు గడిచే కొద్దీ డ్రై అయిపోతాయి. ఇలాంటి నిండు రంగులు కనుకైతే మాత్రం చీకిపోయి ఓర్టనే తెగిపోతూ ఉంటాయి. అలాగే క్వాలిటీ తక్కువ దారాలు అయితే త్వరగా తెగిపోతాయి ఫ్రెండ్స్. ఒక చిన్న టెస్ట్ చేయండి. దారాన్ని 2 చేతులతో పట్టుకొని లాగి చూడండి. ఇవి స్పందారాలు, అందుకనే చాలా గట్టిగా ఉన్నాయి, త్వరగా తెగవు. ఓర్టన తెగినాయి అంటే దారం మంచిది కాదని అర్థం. ఆ దారాలతోటి స్టిచ్చింగ్ చేస్తే దారం మాటికి తెగిపోతుంది. ఇక రెండో రీజన్ ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ని కరెక్ట్గా ఇవ్వకపోవటం. ఈ దారాన్ని నీడిల్కి ఇవ్వాలంటే మధ్యలో ఇక్కడ టెన్షన్ డిస్కులకి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది టేకప్ లెవరు, ఈ టేకప్ లెవర్కి ఇచ్చుకోవాలి. ఈ రెండిట్లో మీరు ఎక్కడ మర్చిపోయినా సరే థ్రెడ్ అనేది తెగిపోయే అవకాశం ఉంది. పాత మిషన్లో బాగా వాడిన మిషన్లు కనుకైతే ఈ టేకప్ లెవర్కు ఉండే ఈ బేరింగ్ కూడా అరిగిపోతుంది. దీంతో పాటు లోపల పక్క రోలా ఉంటుంది. రోలాకున్న గాడి కూడా అరిగిపోయి ప్లే ఎక్కువగా ఉండి ఈ టేకప్ లెవర్ దారాన్ని కరెక్ట్గా టేకప్ చేయక దారం దిగిపోతుంది. తెలియక ఈ టెన్షన్ స్క్రూని ఎక్కువగా టైట్ చేసినా దారం దిగిపోతుంది. అందువల్ల నీడిల్కి దారాన్ని కరెక్ట్గా ఇవ్వండి. ఇక మూడవ రీజన్ ఏంటంటే నీడిల్. ఈ నీడిల్ అనేది బెండ్ ఉన్నా, ముఖ్యంగా ఈ నీడిల్కు ఉండే హోల్ అనేది డ్యామేజ్ అయినా, లేదంటే క్లాత్కు తగ్గ నీడిల్ కాకపోయినా థ్రెడ్కి ఎక్కువ రాపిడి కలిగి దారం దిగిపోతుంది. ఒక్కోసారి ఈ నీడిల్ హోల్లో షార్ప్గా ఖర్చులు ఉంటాయి. థ్రెడ్ అక్కడ రాసుకొని కొంతసేపటి తర్వాత తెగిపోతుంది. అందుకే దారం పదే పదే నీడిల్ దగ్గర తెగుతుంటే ముందుగా నీడిల్ని మార్చి టెస్ట్ చేయండి. నాలుగో రీజను టెన్షన్ డిస్క్. మొట్టమొదట అందరూ చేసే మిస్టేక్ ఇదే. దారం తెగుతుందంటే ముందు టెన్షన్ స్క్రూని తిప్పేస్తూ ఉంటారు. పైన ఉన్న ఈ టెన్షన్ అనేది టైట్గా ఉంటే ఈ టేకప్ లెవర్ అనేది దారం తీసుకునేటప్పుడు టైట్గా ఉండి దారం తెగిపోతుంది. మిషన్లో థ్రెడ్ తెగుతుందంటే ముందే దీన్ని తిప్పేయకండి. ముందేంటంటే థ్రెడ్ తర్వాత నీడిల్ని చెక్ చేశాక అవి కాదు అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి. దారం తెగటానికి ఈ బాబిను లోపల ఉండే హుక్ ఏరియా కూడా ప్రాబ్లం కావచ్చు. ఈ బాబిన్ కేసులో ఎక్కడైనా రఫ్ ఎడ్జెస్ ఉన్నా నీడిల్ వల్ల ఈ హుక్ ఏరియాలో రఫ్గా ఉన్న థ్రెడ్ అనేది ఇక్కడ రాసుకొని లేదా ఇరుక్కొని తెగిపోతుంది. బాబిన్ కేసుని క్లీన్ చేసుకొని రఫ్ ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. అలాగే బాబిన్ కూడా చెక్ చేయండి. ఈ బాబిన్లో ఈ ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడండి. ఈ ఎడ్జెస్లో నొక్కులు పడ్డట్టుగా ఉంటే ఖచ్చితంగా దారం దిగిపోయింది. ఐదో రీజన్ ఏంటంటే ఈ దారానికి రాపిడి ఎక్కువగా తగలటం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నీడిల్కి దారాన్ని ఇచ్చిన తర్వాత మిషన్ రన్నింగ్లో ఈ నీడిల్కున్న దారం అనేది ఇక్కడ ఉన్న ఈ ప్రెజర్ ఫుట్కి కానీ లేదంటే కింద ఉన్న నీడిల్ ప్లేట్కి కానీ తగలకుండా ఉండాలి. ఈ రెండింటికి తగులుకుంటా పోతే రాపిడి ఎక్కువగా జరిగి దారం దిగిపోతుంది. ఒకసారి ఈ పాయింట్స్ అన్నిటినీ చెక్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ సూయింగ్ మిషన్ రిపేర్స్ టిప్స్ కోసం స్మార్ట్ టైలర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ రిపేర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.